ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలోలేదు అని ఈ ఆనందాన్ని ముందే హక్కే నాకుందో లేదు ఎప్పుడు అననే కనని పెదవులెప్పుడు అననే అనని ఇంట్లో పండగ జరుగుతుంది, అయినా ఉత్సాహం లేదు. కానీ నువ్వు రాగానే ఎంత ఉత్సాహమో చూడు, ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాను చూడు. కనబడక కుంగిపోవడం, కనిపిస్తే పొంగిపోవడం, ఇదే కదా ప్రేమంటే. నీకు అలాగే అనిపించట్లేదా? నన్ను చూడాలనిపించట్లేదా? చూశాక కొంచెమైనా సంతోషం కలగడం లేదా? కలుగుతుంది కదా? మరి ఎందుకు ప్రేమించలేదంటో? నువ్వలా అంటుంటే ప్రాణం పోతున్నట్టుంది తెలుసా? చెప్పు వైదేహి, ప్రేమించి కూడా లేదని ఎందుకంటున్నావు? చెప్పు వైదేహి. ఏమైందమ్మా? నువ్వేస్తున్నావేంటమ్మా? సీఎన కదా వేయమన్నాను. ఇంటి కోడలు చేయాల్సిన పనులు ఇవన్నీ. కోడలే చేస్తుంది కదా. సియా, 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 ఏంటత్తయ్యా? ఎక్కడికి వెళ్ళిపోయావు? పాదాలు వెయ్యాలని చెప్పాను కదా. అదేంటమ్మా, వంట చేస్తుంటే చేయి కాలిపోయింది, అందుకే వేలేనన్నావు కదా. అవునత్తయ్య, చెయ్యి కొంచెం కాలింది, నొప్పిగా ఉంటేను. అసలు ఇది వంటగదిలోకి వెళ్ళినట్టే లేదు. చెయ్యెప్పుడు కాల్చుకుంది? చేయి కాలితే ఎలా వేస్తుందిలే. అయినా ఇప్పుడు ఏమైందని అంత చిరాకు పడిపోతున్నావు? అటు చూడు, ఎంత చక్కగా పాదాలు పడ్డాయో.
అవి మన చిన్ని కృష్ణుడి పాదాలే. సరే, పంతులు గారు వచ్చారు, పూజకు టైం అవుతుంది. అందరూ పదండి. పదండి. అక్క అక్క పదక్క. వద్దు తమ్ముడు, నేను దగ్గరే ఉంటే ఇదిగో ఇలాంటి సమస్య ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నువ్వేమైనా కావాలని చేసావా అక్క? సియాక్కకు వేయడం చేత కాలేదు, నీ చేతికిచ్చింది. ఇంటి కోడలు చేయాల్సిన పని అసలైన కోడలివి నువ్వే చేసావు. అందులోనూ బావగారి పాదాలే కృష్ణుడి పాదాల్లాగా ఎంత బాగా పడ్డాయో చూడక్క. అంతా ఆ రాముడు లీలక్క. రాముడి లీల అంటే అందరికీ సంతోషం కలిగించేది అయ్యుండాలి. ఇది రాముడి లీల కాదు తమ్ముడు. ఇంకాస్త దూరంగా ఉంటే సరిపోతుంది, ఏ సమస్య ఉండదు. నువ్వు దూరం అవ్వాలనుకుంటే దూరం అయిపోయే బంధం కాదక్క మీది. ఎలా దగ్గర చేయాలో, ఎక్కడ ముడివేయాలో ఆ రాముడికి తెలుసు. బాగా అలంకరించారమ్మా. సాక్షాత్తు కన్నయ్యే ఇంట్లో కొలువైనట్టుగా ఉందమ్మా. అమ్మా, మళ్ళీ మర్చిపోతాను, ఒక్క నిమిషం. మీరు అడిగారు కదమ్మా, హిమాలయాల నుంచి గురువుగారు పంపించారు. ఈ రోజు 11:34 ఈ తాయెత్తు అమ్మాయికి కడితే భార్యాభర్తలిద్దరూ 7 జన్మలకి అన్యోన్యంగా ఉంటారు. చాలా సంతోషం పంతులు గారు. నేను మర్చిపోయినా మీరు గుర్తు చేయండమ్మా. ముహూర్తం అంటే ముహూర్తమే. సరిగ్గా 11:34 కట్టాలి. అలాగే పంతులు గారు. నమస్కారం దశరథ రామయ్య గారు. నమస్కారం సిఐ గారు. రండి, కూర్చోండి. అబ్బాయి పెళ్లికి ఆహ్వానం పంపిస్తే మీకిప్పటి కుదిరిందా? క్షమించండి దశరథ రామయ్య గారు, ఆ రోజు పెళ్లికనే బయలుదేరాను, కానీ మధ్యలో ఏ అమ్మాయి, కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు నాకు కాదు, నీకు నెత్తికెక్కాయి. రోడ్ అన్నాక మనుషులు నడుస్తారు, చూసుకుని నడపాలని తెలీదా? ఎక్కించేస్తావా? ఇదిగో అమ్మాయి, పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? మర్యాద లేకుండా రోడ్డు మీదకి వచ్చి మనుషుల మీద బండి నడుపుతున్నావు.
నీకు మర్యాద తెలీదా? నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వెవరైతే నాకేంటయ్యా? యాక్సిడెంట్ జరిగి ప్రాణం పోయి ఉంటే తెచ్చి చుండేవాడివా? కాలు చెయ్యో విరుగుంటే బాగు చేయించేవాడివా? ఏ డొక్కు లారీనో వచ్చి నీ కార్ని డాష్ ఇస్తే తెలుస్తుంది రోడ్డు మీద నడుచుకుంటూ పోయే వాళ్ళ బాధ ఏంటో. తప్పు చేశాను, బ్రేక్ వేయకుండా గుద్దేయాల్సింది. గుద్దేస్తావా? ఏది గుద్దు చూద్దాం. ఏ అమ్మాయి, నా కీస్. ఇప్పుడు గుద్దు. దశరథ రామయ్య గారి ఇంట్లో పెళ్లికెళ్తుంటే వెళ్ళనీయకుండా చేస్తావా? నిన్ను వదలనమ్మాయి, బాగా గుర్తుపెట్టుకుంటాను. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కనిపించకుండా పోవు, అప్పుడు చూపిస్తాను. అది జరిగింది. రావడానికి కారు కీస్ లేక, కారునలా రోడ్డు మధ్యలో వదిలి రాలేక పెళ్లికి రాలేకపోయాను. లేదంటే మీ ఇంట్లో శుభకార్యానికి రాకుండా ఉంటానా? అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అసలు అది ఆడపిల్లేనా? అక్కడికక్కడే 2 చెంపలు వాయించేయాల్సింది. దొరికితే అదే పని చేసుండేవాణ్ణమ్మా, కానీ తప్పించుకొని పారిపోయింది. ఏ అమ్మాయి, పోనీ పారిపోతే పారిపోయింది, నా కార్ కీస్ కూడా పడేసిపోయింది. ఆ ఫేస్ ఇంకా మర్చిపోలేదమ్మా. ఎక్కడ కనిపించినా తాట తీయకుండా వదలను. అసలు అమ్మాయిని కాదండి, కన్నవాళ్ళని అన్నాయి. లేకపోతే అర్ధరాత్రి అమ్మాయిని రోడ్డు మీద వదిలేటువంటి మా వియ్యంకులు, ఆయనకి 2 ఆడపిల్లలే. కానీ మీ కారు కీసు విసిరేసిన అమ్మాయిలా కాదు, ఇద్దరిని ఆణిముత్యాల్లా పెంచారు. అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ అసలు విషయం తెలిస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. అసలు అమ్మాయి నేనే అని తెలిస్తే, అమ్మో, పెళ్లి ముహూర్తానికి బయట ఉన్నానని తెలిసిపోతుంది. అప్పుడు పెళ్లి జరిగింది నాతో కాదని తెలిసిపోతుంది. అమ్మో, ఎట్టి పరిస్థితుల్లో ఈయన కంట్లో పడకూడదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి జంప్ అవ్వాలి. అమ్మా సియా, సిఏ గారు వచ్చారు. మనకి బాగా కావాల్సిన వాళ్ళు. మీ పెళ్లికి కూడా రావాలనుకుని రాలేకపోయారు. ఒకసారి రామ్మా. రామ్మా సియా. అయిపోయింది, ఇంకా దేవుడే దిక్కు. ఐజీ గారు కాల్ చేశారు, ఇప్పుడే వస్తాను. ఆయన ఫోన్ మాట్లాడడానికి వెళ్లారు. కాఫీ తీసుకుని రామ్మా. అలాగే అత్తయ్య. అసలు కాఫీ చేయడమే చేత కాదు. పోనీ ఏదో ఒకటి కలిపి తెద్దామన్నా ఈయన చూస్తే దొరికిపోతాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? అక్క ఎక్కడుందో? అక్క, ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది? ఏదో తేడా కొడుతుంది. అమ్మో, ఇక్కడ ఉన్నంత వరకు ఆయన కంట్లో మాత్రం పడకూడదు.
ఆగు వైదేహి. వదలండి. ఎందుకంత భయం? ఇలాంటి ఏదో ఒక భయంతోనే ఆ రోజు నిజం దాచి నా దానివి కాకుండా పోయావు కదా. అసలు ఏం మాట్లాడుతున్నారు? కొంచెం కూడా భయం లేదా మీకు? నాకెందుకు భయం? నేను నీ భయం గురించి ఆలోచించి ఆగిపోతున్నాను వైదేహి. పోనీ ఇప్పుడే అమ్మా నాన్నలతో చెప్పనా మనం ప్రేమించుకున్నామని, పెళ్లి కావాల్సింది మనకేనని? వద్దు, మీకు దండం పెడతాను. ప్రశాంతంగా ఉన్న జీవితాల్లో అలజడి రేపకండి. ప్రేమించుకున్న మనం ప్రశాంతంగా లేము కదా వైదేహి. అయ్యో, నేను మిమ్మల్ని ప్రేమించలేదని చెప్తున్నాను కదా, ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? వైదేహి, ఏం చేస్తున్నావు ఇక్కడ? అది బాత్రూమ్కి వెళ్ళాను. అక్క, నువ్వెక్కడేం చేస్తున్నావు? రా, నీతో పనుంది, రా. బాత్రూమ్కి వెళ్తే ఇంత టెన్షన్ పడుతుంది ఏంటి? లోపలెవరూ లేరు. నేనున్నాను కదా ఊర్మిళ. ఈ ఇంట్లో ఏదో తేడా జరుగుతుంది. ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ ఏదో తప్పు చేసి ఎక్కడ దొరికిపోతామో అన్నట్టు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఏం జరుగుతుంది? ఎప్పుడు వాళ్ళ గొడవ ఎందుకు ఊర్మిళ? కాసేపు మన గురించి మాట్లాడుకుందాం. మన గురించి ఏముంది మాట్లాడుకోవడానికి? ఏం తెలియనట్టు అలా మాట్లాడొద్దు ఊర్మిళ. నీ గురించి నేనేమనుకుంటున్నానో నీకు తెలుసు. నా గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. అన్నీ తెలిసి తెలియనట్టుగా ఇలా దూరంగా ఉండడం ఎందుకు చెప్పు? ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్కి వస్తే